శ్రీ గణేశాయ నమః. సందేహాలకు సైన్స్ సమాధానాలు. మన నిత్య జీవితంలో వచ్చే అనేక సందేహాలని వెంటనే నివృత్తి చేసుకోవాలి. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని, ఆలోచన శక్తిని గుర్తించి ప్రోత్సహిస్తే వారు ఎంతో ఉన్నతంగా ఎదుగుతారు. వివిధ పుస్తకాల నుంచి సేకరించి ఈ విషయాలన్నీ మీకు తెలియజేస్తున్నాను. ఆ రచయితలందరికీ ధన్యవాదాలు. స్పిరిట్ రాసి ఇంజెక్షన్ ఇస్తారేమిటి? మన శరీర చర్మంపై సూక్ష్మజీవులు, ఇతర మైక్రో ఆర్గానిజం ఉంటాయి. చర్మంపై ఇంజెక్షన్ సూది గుచ్చినప్పుడు ఇవన్నీ శరీరంలోకి సూదితో పాటు ప్రవేశిస్తాయి. అంతేకాదు, ఇంజెక్షన్ సూది శరీరంలోకి వెళ్ళిన ప్రదేశం ఇరుగు పొరుగున ఉండే సూక్ష్మక్రిములకు కూడా శరీరంలో ప్రవేశించే అవకాశం ఇస్తుంది. అందుకే శరీరానికి చేతి మీద ఇంజెక్షన్ ఇచ్చే ముందు డాక్టర్లు ఆ ప్రాంతంలోని చర్మాన్ని స్పిరిట్తో శుభ్రపరుస్తారు. దీనికోసం ఎన్నో యాంటీసెప్టిక్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే అన్నిటిలోకి ఉత్తమమైనది సర్జికల్ స్పిరిట్. ఇందులో 70% ఈథైల్ ఆల్కహాల్ ఉంటుంది. ఈ స్పిరిట్ బ్యాక్టీరియల్ ప్రోటీన్స్ అవక్షేపాన్ని ఏర్పరుస్తుంది. పైగా బ్యాక్టీరియల్ మెంబ్రేన్ లిపిడ్స్ను కరిగించుకుంటుంది. వీటికి తోడుగా రోగకారక ఫంగిల్ని, వైరస్ని కొంతవరకు ఈ స్పిరిట్ సంహరించగలుగుతుంది. ఇంత మంచి లక్షణాలు గల స్పిరిట్ను గాయాలను శుభ్రం చేసేందుకు మాత్రమే ఉపయోగించరు. ఎందుచేతనంటే దీన్ని రాసినప్పుడు ముందు సూక్ష్మజీవులను చంపుతుంది. కానీ గాయంపై ఇది ఒక పలుచని పొర మాదిరి ఏర్పడుతుంది. ఆ తర్వాత పొర కింద గాయం మీద బ్యాక్టీరియా పెరగటానికి మంచి అనువైన పరిస్థితి కలిగిస్తుంది. అందుకే గాయాలను శుభ్రం చేసేందుకు ఎప్పుడూ సర్జికల్ స్పిరిట్ వాడకూడదు. కాఫీ, టీ తాగితే నిద్ర రాదా? కాఫీ మరియు టీలలో కెఫిన్ ఉంటుంది. టీలో థియోఫిలైన్, థియోబ్రోమైన్ స్వల్ప పరిమాణంలో ఉంటాయి. కెఫిన్ గల పానీయాలకు విశేషమైన జనాదరణ ఉంటుంది. ఎందుకంటే ఆ పానీయాలు ఉత్తేజపరుస్తాయని, నిద్రను తరిమేస్తాయని, మంచి మూడ్లోకి మనిషిని తీసుకురాగలవని, శ్రమను మరిపిస్తాయని, సామర్థ్యాన్ని పెంచుతాయని ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. కెఫిన్, థియోఫిలైన్లు కేంద్ర నాడీ వ్యవస్థని సమర్థవంతంగా ఉత్తేజపరచగల పదార్థాలు. కాఫీ తాగడం వల్ల లేదా టీ తాగడం వల్ల కణాంతర భాగాల్లోని కాల్షియం కదలిక, సైక్లిన్ న్యూక్లియోటైడ్స్ అధికంగా పేరుకుపోవటం, ఎడినైన్కు రిసెప్టార్స్లో ముట్టడి వంటి చర్యలు పరిశోధకులు గుర్తించారు. ఒక యువకుడు ఎక్కువ కాలం తగినంత సమర్థతతో పనిచేయాలంటే అతడు 85 నుండి 250 మిల్లీగ్రాముల కెఫిన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే రోజుకు 1 నుంచి 3 కప్పులు స్ట్రాంగ్ కాఫీ అన్నమాట. ఈ రసాయనాల పనితీరు మనిషికి భిన్నంగా ఉంటాయి. రక్తపోటు అధికంగా గల మనుషులు ఎక్కువ కాఫీ తాగడం వంటి పనులు చేస్తే అవిశ్రాంతంగా తయారవుతారు, నిద్రలేమి కలుగుతుంది. ఊసరవెల్లి రంగులు ఎలా మార్చగలుగుతుంది? ప్రమాదం నుండి రక్షించేందుకు తొండ జాతికి చెందిన ఊసరవెల్లి పరిసరాల రంగులోకి మారగలదు. దానికి కోపం వస్తే ఎర్రగా మారుతుంది, నల్లగా తయారై ఉబ్బుతుంది. మగ ఊసరవెల్లులు ఆడ ఊసరవెల్లులతో జతకట్టే ముందు నల్లగా తయారవుతాయి. ఆడ ఊసరవెల్లులైతే రకరకాల రంగులను ప్రదర్శిస్తూ ఉంటాయి. ముఖ్యంగా తాము గుడ్లు పెట్టే దశకు వస్తున్నామనే ఆనందం వాటిలో ఉంటుంది. ఆడ ఊసరవెల్లి ప్రదర్శించే రంగులన్నీ ఆకుపచ్చ, పసుపు, గోధుమ వర్ణాల సంయోగంతో ఉంటాయి. ఈ రంగుల మార్పిడికి మూలం వాటి చర్మంలో ఉండే రంగును పుట్టించే లేదా రంగు ఉండే జీవకణాలలోని రంగుల పొడి. ఈ పొడిని రకరకాలుగా కలిపి కొత్త రంగులను ప్రదర్శించగలుగుతుంది. సైన్స్ భాషలో
మెలతోఫోర్స్లో ఉండే పిగ్మెంట్ గ్రాన్యూల్స్ గ్యాప్ ఇవ్వాలి. తనకు కావలసిన విధంగా కదిపి రంగులను ఏర్పరచగలుగుతుంది. కణాలకుండే సూక్ష్మ భాగంలో ఈ రంగు పరిక్షేపణం చెందబడేసరికి ఊసరవెల్లికి నలుపు రంగు వస్తుంది. ఆ విధంగా కాకుండా తన శరీరంలో ఈ రంగు కేంద్రీకృతమైతే ఊసరవెల్లి లేత రంగులోకి మారిపోతుంది. ప్రయోగశాలలో జరిపిన ప్రయోగాల్లో కొన్ని విషయాలు తెలిసాయి. బాగా చీకటి ప్రదేశాన్ని ఏర్పరిస్తే ఊసరవెల్లి లేత రంగు లేదా తెల్లని రంగులోకి మారుతుంది. ప్రదేశం కాంతివంతం చేస్తూ ఉంటే దాని రంగు నలుపుగా మారటం జరుగుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఊసరవెల్లిని గమనిస్తే అది మసలే ప్రదేశం రంగును బట్టి లేత రంగు, నలుపు రంగు, ముదురు రంగులోకి మారటం మనం పరిశీలించగలుగుతాం. అసలు పరిసరాలకు అనుకూలంగా ఊసరవెల్లి రంగు ఎలా మార్చగలుగుతుందో అనే రహస్యం ఇంకా రహస్యంగానే ఉంది. చేపలు నిద్రపోతాయా? చేపలు నిద్రపోతాయి. వాటికి కంటి రెప్పలు ఉండవు. అందువల్ల నిద్రించేటప్పుడు అవి కళ్ళు తెరుచుకుని నిద్రిస్తూ ఉంటాయి. వాటి మెదడు నుండి వచ్చే సంకేతాలు అది నిద్రిస్తున్న సంగతిని తెలియజేస్తాయి. ఎలక్ట్రో ఎన్సిఫిలోగ్రామ్ వల్ల ఈ విషయం నిర్ధారణ అయింది. కొన్ని రకాల చేపలు వాటి చర్మం నుండి విడుదలయ్యే పదార్థంతో పారదర్శకంగా ఉండే దుప్పటి మాదిరి తొడుగును శరీరం చుట్టూ ఏర్పరచుకుంటాయి. చేప ఉనికిని శత్రువులకు తెలియజేయగల వాసనను బయటకు వెళ్లకుండా ఈ తొడుగు కాపాడగలుగుతుంది. చేపకు మెళుకు రాగానే ఈ తొడుగు క్షీణించటం మొదలై వెంటనే అదృశ్యమైపోతుంది. నిద్రించే షార్కు చేపలు అసంకల్పితంగా ఈదుతూనే ఉంటాయి. గుర్రము, ఏనుగు వంటి జంతువులు నుంచు నిద్రపోవటం మనకు తెలిసిన విషయమే కదా. సాయంత్ర సంధ్యా సమయంలోనూ రాత్రుళ్ళ యందు చురుకుగా ఉండే చేపల కళ్ళల్లో ఉండే రెటీనాలో ర్యాట్స్ అధికంగాను, కోన్స్ అల్పంగాను ఉంటాయి. రంగులను చూడగల శక్తి కోన్స్ వల్ల వస్తుంది. కాకపోతే కాంతివంతమైన వెలుతురులో ఇవి బాగా పనిచేస్తాయి. కోన్స్ వల్ల రాత్రి సమయంలో చూడటానికి వీలు కుదురుతుంది. బాంబులతో తలనొప్పి ఎలా తగ్గుతుంది? అమృతాంజన్ లేదా శాస్త్రీ బామ్, ఇతర బాంబ్స్ రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ఈ బాంబ్స్ అన్నీ కొంచెం చిరచల్లాడించే ఔషధాలు కలిగి ఉంటాయి. కర్పూర తైలం లాంటివి ఉంటాయన్నమాట. ఈ కర్పూర తైలం గల బాంబ్ చర్మంపై రాయగానే చర్మం దిగువ వరకు వచ్చి ఆగిపోయిన జ్ఞాన నరాల కొనలను ఇది ప్రకోపింపజేస్తుంది. చాలా సందర్భాలలో లోపలి కండరాలు విడుదల చేసే ప్రచోదాల వల్ల తలనొప్పి వస్తూ ఉంటుంది. చర్మం సమీపంలో ఉండే నరాలు, లోతులో ఉన్న కండరాల నుంచి ప్రచోదనాలు మోసుకొచ్చే నరాలు అన్నీ ఒకే నరం యొక్క ఉపశాఖలై ఉంటాయి. అమృతాంజన్ లేదా శాస్త్రీ బామ్, ఇతర బాంబులు రాసుకునే వారికి చర్మం దిగువన ఉన్న నరం చివర బాంబు ప్రకోపం చెంది ఆ ప్రచోదనం లోపలికి వెళ్తుంది. లోతుగా ఉన్న కండరాల నుండి చర్మం వైపుకు వస్తున్న ఆ ప్రచోదనాలు అడ్డంగా వెళ్ళి వాటిని తలభాగానికి రాకుండా చేస్తాయి. ఈ విధంగా కొన్ని ప్రచోదనాలు లేదా అన్ని ప్రచోదనాలను అడ్డగించడం వల్ల తలనొప్పి తగ్గిన అనుభూతి పొందుతాం. ఇందులో జరిగే విషయం ఏంటంటే ప్రతి ప్రకోపము అంటే లోపల నుండి తలవైపుకు వచ్చే ప్రచోదనాలు రాకుండా ఎదురు దిశలో కృత్రిమ ప్రచోదనాలు పంపించడం అన్నమాట. ఈ ప్రక్రియకు ఉపయోగించే ప్రతినిధులు ప్రతి ప్రకోపకాలు అంటారు. సాధారణంగా కర్పూర తైలం, పౌల్టైస్, మిథినాల్ వంటి రసాయనాలు దీనికోసం వినియోగిస్తారు. వేడి కూడా చక్కని ప్రతి కోపంగా పనిచేస్తుంది. అందుకే వేడి నీటి కాపడం, పరారుణ కాంతి దీపం అంటే ఇన్ఫ్రాఫిల్ ఉపయోగించి ఎర్రని కాంతి నొప్పి ఉన్న ప్రదేశంలో పడేట్లు చేసి నొప్పి నుండి విముక్తి పొందే చికిత్స చేస్తారు. అందుకనే బాంబును రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.
మిరపకాయల్లో కారం ఎలా వస్తుంది? మిరపకాయలో కెప్సైసిన్స్ అనే రసాయన పదార్థం ఉంటుంది. రంగు వాసన లేని ఈ సమ్మేళన పదార్థం వల్ల మిరపకాయ తింటే నోరు మండుతుంది. మిలియన్ భాగాల్లో ఒక భాగంగా ఇది ఉంటే చాలు, నాలుక మీద పెట్టుకోగానే కారం మంట మొదలవుతుంది. మిరపకాయ తొక్క లోపలి కాండం మధ్య ఉండే పదార్థాలు ఈ కెప్సైసిన్స్ను తయారు చేస్తాయి. మిరపగింజలు లేదా తొక్కలో దీని ప్రభావం అంతగా కనిపించదు. ఒకే మొక్క కాచిన మిరపకాయలు అన్నిట్లోనూ ఈ రసాయనం ఒకే విధంగా పంపిణీ కాబడి ఉండదు. కొన్ని రకాల మిర్చిలో అసలు ఈ కెప్సైసిన్స్ ఉండదు. సిమ్లా మిర్చి ఒక ఉదాహరణ. మిర్చి కారణంగానే మొట్టమొదటిసారిగా విటమిన్ సిని కనుగొన్నారు. నిజానికి మిర్చిలో విటమిన్ ఏ మరియు విటమిన్ సిలు సమృద్ధిగా ఉంటాయి. మిరపకాయ కొరిగితే కారంగా ఉంటుంది. నీళ్లు తాగితే ఉపశమనం ఎలా కలుగుతుంది అని అనుమానం కలుగుతుంది. మనిషి నాలుగు మీద రుచి బుడిపెలు 3 రుచులను తెలుసుకోగలవు: తీపి, చేదు, కారం. ఈ రుచులకు స్పందించే ప్రత్యేకమైన రుచి బుడిపెలు ఉన్నాయి. కెప్సైసిన్స్ రసాయనం వల్ల మిరపకాయ కొరగ్గానే రుచి బుడిపె ఉద్రేకానికి లోనవుతుంది. నీళ్లు తాగితే ఆ నీరు ఈ రసాయనాన్ని కడిగి బుడిపె నుండి వేరు చేసి తీసుకుపోతుంది. అందుకే నోటిలో కారం మంట తగ్గుతుంది. నీళ్లు తాగకపోయినా కాసేపు ఊరుకుంటే నోట్లో లాలాజలం ఊరి ఆ పని చేస్తుంది. అందుకనే మిరపకాయల్లో కారం వస్తుంది. మరికొన్ని సందేహాలకి సమాధానాలు వచ్చే ఎపిసోడ్స్లో విందాం. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ సమర్పించు ఉపాధ్యాయుల వచన భగవద్గీత ప్రతి గురువారం మరియు శనివారం సాయంత్రం 7 గంటలకు మీ మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్లో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఉపాధ్యాయుల వచన భగవద్గీత మీకోసం. మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఎప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.